తిరుమల శ్రీవారి లడ్డూపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా బయటకెచ్చిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం దుమారమే రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో చేప నూనె, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. ఈ ఏడాది జూన్ 12న ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ 15న బీసీ కులానికి చెందిన శ్యామలారావు టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు వైసీపీ హయాంలో ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉన్నారు. అయితే టీటీడీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో జూన్ 22 విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ కమిటీ జూలై 7న నెయ్యి విషయంలో అక్రమాలు జరిగినట్లుగా బయటపెట్టింది. ఇది సున్నితమైన అంశం కావడంతో ల్యాబ్కి శాంపిల్స్ పంపాలని నిర్ణయించారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. జూలై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించారు. జూలై 17న ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. అందులో లడ్డూలో వినియోగించిన పదార్థాల్లో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, జంతు కొవ్వు, పామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లుగా తేలింది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఈ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టారు. క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే 1000కి పైగా ఖర్చవుతుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 320 రూపాయలకు నెయ్యి టెండర్లు పిలిచిందని ఆనం చెప్పారు. లడ్డూ ప్రసాదం ఇష్యూగా మారడంతో మాజీ ఈవో ధర్మారెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ల్యాబ్ నివేదిక ఆపాలంటూ కోర్టుకి వెళ్లారు. ల్యాబ్ రిపోర్ట్లో తేలిన అంశాలపై ఇటీవల ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. శ్రీవారి లడ్డూపై ఏకంగా సీఎం చంద్రబాబే అక్రమాలు జరిగినట్లు చెప్పడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనం రేపుతోంది. హిందూ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిప్యూటీ సీఎం డిమాండ్పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రముఖ ఆలయాల నుంచి పవన్ డిమాండ్కు మద్దతు కూడా పెరుగుతోంది.